కేంద్రంలో దొంగలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇక గురువారం అర్ధరాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో దుండగులు బీభత్సం సృష్టించి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు 5 దుకాణాల షట్టర్లను పగలగొట్టి హల్చల్ చేశారు. షాపుల్లో ఉన్న భారీ నగదుతో పాటు విలువైన మొబైల్ ఫోన్లో ఇతర వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలంలో వేలి ముద్రలు ఇతర ఆధారాలను క్లూస్ టీం ద్వారా సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకే రాత్రి 5 చోట్ల దొంగతనాలు జరగడంతో వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో పోలీస్ పెట్రోలింగ్ మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం రోజున లక్ష్మీదేవి గార్డెన్స్ లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాల, సాందీపని డిగ్రీ కళాశాల, స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమాద్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 200 మందికి పైగా ఉన్నారని, వారికి ప్రతి 15 రోజులకు 1 యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని, రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుదామని విద్యార్థులకు సూచించారు. ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను 15 నుండి 20 రోజుల పాటు కాపాడవచ్చని, అలాంటి చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారని, ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం 2023 నుండి నేటి వరకు 5000 యూనిట్ల రక్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాల ద్వారా సేకరించి అందజేయడం జరిగిందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత రక్తదానానికి కదిలి రావాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం 9492874006, 8897349872 నంబర్లకు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్చ వెంకటరమణ, డాక్టర్ పుట్ల అనిల్, డాక్టర్ వేద ప్రకాష్, ఎరం చంద్రశేఖర్, గంప ప్రసాద్లు తదితరులు పాల్గొనడం జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జనవరి 12 సోమవారం రోజున లక్ష్మీదేవి గార్డెన్స్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు
మెగా రక్తదాన శిబిరాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 6 నుండి 8 వేల మంది పిల్లలు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 250 మంది చిన్నారులు ఉన్నారు. మరి చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ బ్లడ్ వారి జీవితాంతం అవసరం ఉంటుంది. మరి ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసే కళాశాల యువకులకు HDFC బ్యాంక్ వారు కూడా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా ఒక ప్రశంసా పత్రాన్ని, ఒక కీ చైన్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరి లీగల్ సెల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాణి మేడం గారు కూడా హాజరయ్యే కార్యక్రమానికి డిగ్రీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. కాబట్టి యువకులు, కామారెడ్డి జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.